అందరికీ నమస్కారం. 2025 అందరికీ ఎలా ఉందో కానీ నాకైతే చాలా వరస్ట్ ఇయర్. మంచి జరిగింది తక్కువ, చెడే జరిగింది ఎక్కువ. ఇప్పుడే ఒక యూట్యూబ్లో షార్ట్ వీడియో చూశాను. భర్తని నరికిన భార్య అని, కూతురు చెప్పిన పచ్చి నిజాలు అని. ఇలా టైటిల్ పెడితే చూడకుండా ఎవరైనా ఉంటారా? అదంతా క్షణికావేశం. భార్యాభర్తలు అంటే కేవలం గొడవలే కాకుండా ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ఉండాలి. తప్పప్పులు క్షమించుతూ నలుగురికి ఆదర్శంగా నిలబడాలి. నలుగురు నోట్లో నాంతే ఆ ఇద్దరు పెళ్ళమ్మొగలనే అనరు, తల్లిదండ్రులను కూడా అంటారు. భార్యాభర్తలు కలిసి ఉంటే పండగలకి మామిడాకులు కడతారు. కొంతమంది ఉంటారు జీవితం అంతా అయిపోయినట్లే, పెళ్ళయింది, పిల్లలయ్యారు, బరువు బదల మీద పడ్డాయి, ఇంకా వాటి నుంచి తప్పించుకోలేము అనుకునేవారు ఈ పెళ్ళి అనే దాన్ని భారంగా ఫీల్ అవుతూ ఉంటారు. మనం ఒక్కరమే బతకట్లే, సమాజంలో బ్రతుకుతున్నాం, నలుగురితో పాటు జీవిస్తున్నాం. ఆ నలుగురు దృష్టి మన మీద ఉండాలే కానీ ఆ నలుగురు తిట్టుకునే విధంగా అసలు ఉండకూడదు. లాంగ్ వీడియోస్ కూడా చూస్తూ ఉండండి అబ్బా. ఈ వీడియో తప్పకుండా ఒక లైక్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.